నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తోకల వెంకన్న భవనాన్ని అకారణంగా ఎలాంటి నోటీసు లేకుండా మున్సిపాలిటీ అధికారులు కూల్చివేయడంతో ఈరోజు జగదీష్ రెడ్డి వెంకన్నను పరామర్శించారు. ధైర్యాన్ని భరోసాను కూడా కల్పించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచల భూపాలరెడ్డి కూడా హాజరై వెంకన్నకి భరోసాను ఇవ్వడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి అరాచకాలు చేస్తూ ఉన్నాడు, కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. గెలిచిన దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకుల టార్గెట్గా దాడులు చేపిస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి సోదరులు నల్గొండ జిల్లాకు చేసిందేం లేదు. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో అప్పటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదల చేసినటువంటి నిధులతోనే ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్తగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయట్లేదంటూ కూడా జగదీష్ రెడ్డి కుండబద్దలు కొట్టడం జరిగింది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో రైతులు యూరియా కోసం బాధలు పడుతూ ఉన్నారు, విత్తనాల కోసం బాధలు పడుతూ ఉన్నారు. ముందుగా రైతుల సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని కూడా జగదీష్ రెడ్డి కోమటిరెడ్డి సోదరులకు సూచించారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం షాలిగోరారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. ప్రధానంగా కేసీఆర్ గారి వ్యతిరేకులంతా ఒకటై, ఆంధ్ర నాయకులంతా ఒకటై ఈరోజు మీడియా ముసుగులో కేసీఆర్ గారి ఫ్యామిలీ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ముందు కేసీఆర్ గారి అభిమానులు, కేటీఆర్ గారి అభిమానులు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ప్రతిదాడులు ఉంటాయి, ఖచ్చితంగా దాడులు చేసి తీరుతామని కూడా గాదర్ కిషోర్ కుమార్ కుండబద్దలు కొట్టారు. ఇక ముందు ఎలాంటి నిరాధార ఆరోపణలు చేసినా, ఎలాంటి నిరాధార వార్తలు ప్రసారం చేసినా ఊరుకోమంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతోపాటు తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్ల అడ్డాగా దందా కొనసాగుతుంది. పోలీస్ స్టేషన్ల అడ్డాగా నానా రకాలుగా అవస్థలు పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా ఫైర్ కావడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఉన్నారు, పోలీసులే నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల టార్గెట్గా పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల, సోషల్ మీడియా కార్యకర్తల పట్ల అకారణంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా గాదర్ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ నార్కట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు బీసీ విద్యార్థి సంఘం సంబంధించిన నాయకులు, విద్యార్థులందరూ కూడా. గత 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. దాదాపు 6,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. ఉన్నత విద్యకు విద్యార్థులందరూ కూడా దూరం అవుతున్నారు. ఒక్కొక్కటిగా ప్రైవేటు కాలేయాలను కూడా మూతపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందంటూ కూడా విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఫీజు బకాయిలను, రీయింబర్స్ బకాయిలను విడుదల చేయాలని కూడా విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీపాలు కలకలం రేపుతా ఉన్నాయి. పోచంపల్లి మండలం కనుముకల గ్రామంలో కల్తీపాలు తయారు చేసినటువంటి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. అతని వద్ద నుంచి 150 లీటర్ల కల్తీపాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీపాలు తయారు చేసేటువంటి యూరియా, ఇతర రసాయనాలు, అదేవిధంగా కల్తీ పౌడర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలోనే పోచంపల్లి, బొమ్మల రామారావు మండలాల్లో పెద్ద ఎత్తున కల్తీపాలు తయారు చేసినట్టుగా ఎస్ఓటీ పోలీసులు గుర్తించి ఈరోజు ఆకస్మికంగా ఒక్కసారిగా తనిఖీలు చేసి కల్తీపాలు తయారు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.